ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కొంచెం సర్ప్రైజ్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. మీరు అంత ఎక్స్ప్రెసివ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అంత చెప్పడం, బికాజ్ మీరే ఒక 2 సందర్భాల్లో చెప్పారు మీరు ఎప్పుడు ఏడవలేదు, బాధపడలేదు, కండతడి పెట్టలేదని చెప్పి. బట్ ఆబ్వియస్లీ మీరు చాలా మూవ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు అవ్వలేదని కాదు, బట్ ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఐ థింక్ ఐ డిడ్ దట్ జియా ఖాన్ వెన్ షీ కమిటెడ్ సూసైడ్ ఆల్సో. అండ్ ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి వరకు నేను కంట తడిపెట్టినాను. అంటే నాకు అసలు ఫస్ట్ ఇన్స్టింక్టివ్ నోట్ నేను పెట్టింది ఇమీడియట్గా విన్న తర్వాత ఆల్మోస్ట్ అంటే ఒకలా చూస్తే కొంచెం అంటే ఫనీ వే. ఐ ఫీల్ ట్రాజడీ ఈజ్ సో హారబుల్ దట్ యూ హ్యావ్ టు డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫర్ దట్, లేకపోతే భరించడం చాలా కష్టం అనేది నా ఫీలింగ్. రైట్. అప్పుడు ఇప్పుడు ఎవరో దుబాయ్ వెళ్తారు, ఇంకెవరో అమెరికా వెళ్తారు, ఇంకెవరో ఏదో వేరే ఊరు వెళ్తారు. సో అలాగా ఆయన స్వర్గం వెళ్ళిపోయారు, యూనో. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ మైండ్ స్టేట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ ఎనీబడి డై. ఆయనని స్పెసిఫిక్గా నేను చెప్పట్లేదు. అది నా ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండోది ఏంటంటే ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ వన్ డైస్ ఈజ్ అ పాయింట్, బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్, అంటే మీరు జీవించిన పద్ధతిలో కానీ మీరు జీవించి ఉన్నప్పుడు ఏం చేశారు అనేది యాక్చువల్లీ విట్ డిఫైన్స్. కరెక్ట్. దేర్ ఇస్ అ లైన్ విచ్ సెడ్ ఫర్ ఏ టు బికమ్ ఇమ్మార్టల్ యూ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్ విచ్ విల్ పీపుల్ రిమెంబర్. రైట్. సో ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ సంథింగ్. మేబీ ఒక ఫ్యామిలీకే పరిమితం అవ్వచ్చు, ఒక వ్యక్తికి పరిమితం అవ్వచ్చు కొంతమంది లైఫ్. రైట్. అలాగా సీతారామ శాస్త్రి గారు లాంటి ఆర్టిస్టు మేబీ హీస్ టచ్డ్ lakhs ఆఫ్ పీపుల్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విత్ హిస్ వర్క్. సో అప్పుడు ఎటర్నల్గా మీ వర్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్ దేర్, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ ఎనీ ఆఫ్ అస్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. బట్ మెనీ పీపుల్ హ్యావ్ పాస్డ్ ఆన్. Yeah. And you haven't responded like this to many things. అంటే that depends. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I can't think of one example. అంటే ఇప్పుడు సీతారామ శాస్త్రి గారికి నాకు I won't say I was not very much in touch with him for the last 10-15 years. దానికి రీజన్ ఏంటంటే ఒకటి I do not have that much of a time to మెయింటైన్ రిలేషన్షిప్స్. అది అబ్సల్యూట్ రిలేషన్షిప్స్ అంటే ఆయన కదా, ఎవరితో నేను అసలు పెట్టుకుని అసలు ఐఎమ్ వెరీ వెరీ కట్ అండ్ డ్రై కైండ్ ఆఫ్ ఏ థింగ్ ఒకటి. రెండోది నేను మ్యూజిక్లో కూడా అంత కాన్సన్ట్రేట్ చేయడం మానేశాను. అంతకుముందు నాకు మ్యూజికల్ ఫిల్మ్స్ అనేది అంత ఇది లేదు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్, యూనో. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఆయన అంటే దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్ వన్ కామన్ థింగ్ బిట్వీన్ సీతారామ శాస్త్రి గారు అండ్ రాయన్ ఈజ్ దే ఆల్ ద టైమ్ యాంగ్రీ, యూనో. అంటే నేను చాలాసార్లు చెప్పాను సరే ఇన్ని మీకు హోప్ అనేది ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు కూడా ఉండొచ్చు, కానీ 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇంకా ఏదో మారిపోవాలి అని అంటే అది మీ మీద కామెంటరీ అని ఇండస్ట్రీ మీద కామెంటరీ కాదని చెప్పాను, యూనో. సో ఐ థింక్ సో కానీ యాంగరు లేకపోతే ఒక ఎలా ఏమైపోతుంది సమాజం. ఈవెన్ ఐన్ ర్యాండ్ ఆల్సో అట్ ది ఏజ్ ఆఫ్ 82 ఆల్సో షీ వాజ్ స్టిల్ హోపింగ్ అండ్ షీ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద చేంజ్. షీ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద చేంజ్, యూనో. సో నేను విత్డ్రా అయిపోయి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద వరల్డ్ ద వే ఇట్ ఈస్, అండ్ రాదర్ దెన్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్ ఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ టు ఇట్. జూమ్ అవుట్ అయిపోయి సరదాగా ఒక సర్కస్ చూసినట్టు చూస్తే దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. సో ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఈవెన్ టిల్ ద టైమ్ హీ పాస్డ్ అవే హీ వాజ్ స్టిల్ ఇన్ ద సేమ్ జోన్ ఆఫ్ నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని ఆయన జెన్యున్గా ఫీల్ అవుతారు. అది ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే ఆ సాంగ్స్ అసలు గాయంలో సిచ్యువేషన్ రాయలేదు, ఆయన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఆయన మనసులో ఉన్న భావాలు ఆయన పాటలు రాసి పెట్టుకుంటే అవి తీసుకుని నేను సినిమాలో పెట్టాను. సో దట్ ఈస్ యాక్చువల్లీ హిమ్. ఇట్ ఈస్ నాట్ నేను ఒక సిచ్యువేషన్ ఇస్తే రాసింది కాదు అది. సో దట్స్ పర్హాప్స్ ద క్లోజెస్ట్ టు హిస్ హార్ట్ సాంగ్ అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ టు దట్ ఈస్ వాట్ హీ ఫీల్స్ అబౌట్ లైఫ్. హీ ఫీల్స్ అబౌట్ సొసైటీ, రైట్. హీ ఫీల్స్ అబౌట్ ద వరల్డ్, రైట్. యూనో. బోత్ సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని. సో బోత్ దోస్ సాంగ్స్ ఎస్పెషల్లీ గాయం, నాట్ దట్ అదర్స్ ఆర్ నాట్ అని చెప్పట్లేదు, దే ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ వాట్ హీ ఫీల్స్ అబౌట్ సొసైటీ, యూనో. విచ్ ఈస్ ద డిఫరెన్స్ నాకు తెలిసి వేటూరి సుందరరామూర్తి గారి
వేటూరి గారు ఎప్పుడు కూడా ఒక సిచ్యువేషన్కి అలా రాస్తారు కానీ ఆయన మైండ్లో అది రిఫ్లెక్ట్ అవ్వదు. సో హీ హ్యాడ్ అ టూల్, అ టెక్నిక్. యా, హీస్ అ టెక్నిక్, హీస్ టాలెంటెడ్. అదే బట్ దిస్ ఈజ్ సీతారాం శాస్త్రి గారు, దట్ ఈస్ హిమ్. రైచియస్ ఇండిగ్నేషన్ అంటారు. సో దట్స్ వాట్ he feels rightfully indignant. Indignation basically is right is anger. Yeah. సో ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రసం అనేది వేరు రసాలు మనిషిలో ఉండడానికి నాలో ఒక ఆస్పెక్ట్ ఉందనుకోండి, అది శాస్త్రి గారిలో అది ఉంటుందా అనేది. అంటే ఉదాహరణకి ఏం చెప్తానంటే, నేను అమ్మ బ్రహ్మదేవుడు పాటకి అది యాక్చువల్గా నేను మీరా థియేటర్లో ఒకసారి వేటగాడు సినిమా చూశాను. దాంట్లో ఒక పాట అప్పుడు ఏంటంటే రీల్ మారేది, ప్రొజెక్టర్లో ఒక రీల్ అయిపోయి ఇంకో రీల్ పట్టుకోవడానికి ఒక 5 సెకండ్ అలా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో సైలెన్స్ వస్తుంది. ఈ ఒక పాట అయిపోయింది శ్రీదేవి గారు, ఆకుచాటు పిల్లదడిసే పాట అయిపోగానే ఒకడు థియేటర్లో, ఈ అబ్బా దీన్ని పుట్టించినోడికి సలాం రా అన్నాడు. అది అందరు చెప్పట్లు పెట్టారు. ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూ ఆఫ్ వాట్ హీ ఫెల్ట్. రైట్. అది యాక్చువల్గా ఇంకా గట్టిగా అన్నాడు. అది ఇక్కడ మన దీనికోసం నేను సెన్సార్ చేశాను. ఇది నేను శాస్త్రి గారికి చెప్పాను గోవింద షూటింగ్ అప్పుడు. నాకు వాడు ఆ మీరా థియేటర్లో అరిసి అన్న వాడు ఎక్స్ప్రెషన్ నాకు పాటలో కావాలి. ఆయన అప్పుడు ఇంకేమవుతుంది, అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురో, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో, ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇంత సిరి చూసి ఉంటుందా. I can't think anybody could have described the Meera Theatre guy feeling and my feeling better than what Sastry garu wrote. So yeah. I'm just curious to know, మీరు ఆ టైంలో did you give him a reference or ఇలా కావాలి లేకపోతే? నువ్వు ఇదొక్కటే నేను చెప్పింది. ఎగ్జాక్ట్గా మీరా థియేటర్ ఇన్సిడెంట్ తప్పిస్తే నేను చెప్పలా. అతను ఏమనుకున్నాడు ఆ ఫీలింగ్ మీరు పట్టుకోవాలని చెప్పాను అంతే. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ డన్. అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచిన. It was quite a journey and I'm more also curious to understand. మొన్న మీరు శాస్త్రి గారికి ఒంట్లో బాగాలేదని చెప్పి వార్తలు వస్తున్న టైంలో కొంతమందిని అడిగి తెలుసుకున్నారు ఎలా ఉంది పరిస్థితి అని ఆన్ వాట్సాప్. వెన్ దే టోల్డ్ యూ దట్ హీఈస్ క్రిటికల్, వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే డిడ్ యూ ప్రిపేర్ యువర్ మైండ్ ఆర్ డిడ్ యూ జస్ట్? బికాజ్ నాకు చెప్పిన వాళ్ళే యాక్చువల్లీ నాకు ఫస్ట్ న్యూస్ వచ్చిందే అలా వచ్చింది. ఐ మీన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్ అన్నది. అంటే అదే నాకు ఫస్ట్ మెసేజ్ మెంటలీ ప్రిపేర్ చేశాను. అంతకుముందు అఫ్ కోర్స్ ఐ నో దట్ హీ హ్యాడ్ దిస్ లంగ్ ఇష్యూ, అది ఒక లంగ్ తీశారు, అండ్ అబౌట్ హిస్ హెల్త్ ఐ నో ఆల్సో బికాస్ ఈస్ ప్రెటీ మచ్ లాస్ట్ నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి చాలా రేర్గా బయటకు వస్తారు. ఆల్ ద టైమ్ ఒక రూమ్కి పరిమితం అయిపోయి దాంట్లో ఉంటారు. సో అందుకని ఇట్ ఈస్ నాట్ లైక్ హీ వాజ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్, బెస్ట్ ఆఫ్ మైండ్ స్టేట్. సో అది నాకు ఆల్రెడీ అది నాలెడ్జ్లో ఉంది. సో నాకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మెసేజ్లోనే దే సెడ్ దెర్ ఇస్ నో హోప్ అన్నట్టే వచ్చింది నాకు మెసేజ్.